నియోజకవర్గంలో పొలిటికల్ రైవలరీని కంటిన్యూ చేస్తున్నారట తాజా మాజీ ఎమ్మెల్యేలు. ఎన్నికల సమయంలో ఓకే కానీ ప్రస్తుతం ఒకరిపై మరొకరు మాటల యుద్ధం కొనసాగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఇక ఆ సెగ్మెంట్ లో కయ్యానికి కాలు దూవుతున్న నేతలెవరు? ఇద్దరు నాయకులు బస్తీ మే సవాలుకు అసలు రీజన్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కీలక సెగ్మెంట్గా పేరుగాంచిన మిర్యాలగూడ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నించిన నల్లమోతు భాస్కర్రావు ఆశలకు గండి కొట్టారు ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అలియాస్ బిఎల్ఆర్. ఎన్నికల సమయంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. బిఎల్ఆర్ స్థానికుడు కాదని, పెరుగన్నం పెట్టినంత మాత్రాన ఓట్లు రాలవని సామాజిక సేవ ముసుగులో నటిస్తున్న అభినవ కమల్ హాసన్ అంటూ భాస్కర్రావు విమర్శలు గుప్పించారు. ఇక దీనికి కౌంటర్గా ఎంతమంది భాస్కర్రావులు అడ్డమొచ్చినా తన గెలుపును అడ్డుకోలేరంటూ బిఎల్ఆర్ ఎదురుదాడికి దిగారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బిఎల్ఆర్ విజయం సాధించడంతో ఇక ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడిందని భావించారందరూ. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు తేనెతుట్ను మరోసారి కదిల్చారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానని, కొత్తగా బిఎల్ఆర్ వచ్చి ఒరగపెట్టిందేమీ లేదంటూ, తాను చెయ్యిగా మిగిలిన పనులు పూర్తి చేస్తే చాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ₹1,00,000 నిధులు కూడా తెచ్చే దమ్ము బిఎల్ఆర్కు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కోపం నషాలానికి ఎక్కేసిందట. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 4 ఫ్లైఓవర్ల శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు వ్యాఖ్యలకు బిఎల్ఆర్ కాస్త ఘాటుగానే బదులిచ్చారు. అరే బిడ్డ కాస్కో, ₹1,00,000 తేలేనన్నావు. మొట్టమొదటిసారిగా 180 కోట్లు తెచ్చాను. నీలాగా నేను మాటలు చెప్పేవాడిని కాదు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటూ బిఎల్ఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదిలా ఉంటే ఇదే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం భాస్కర్రావుపై మండిపడ్డారు. గతంలో తాను కేసీఆర్, కేటీఆర్లకు తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరాను. దీనికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు స్పందిస్తూ దమ్ముంటే కోమటిరెడ్డి తన మీద పోటీ చేసి గెలవాలంటూ అన్నారని, అయితే అప్పుడే భాస్కర్రావుకు చెప్పిన నీ స్థాయికి నేను కాదు, మా బత్తుల లక్ష్మారెడ్డి చాలని అన్నట్టుగానే ఎన్నికల సమయంలో ఓవైపు తల్లి చనిపోయి పుట్టిన దుఃఖంలో ఇంట్లో ఉండి ప్రచారం చేయకుండానే మిర్యాలగూడ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో బిఎల్ఆర్ గెలిచి చూపించారని భాస్కర్రావుకు చురకలంటించారు. ఏదేమైనా ఎలక్షన్స్ టైంలో విమర్శలు, సవాళ్లతో తొడలు కొట్టుకునే నేతలు ప్రస్తుతం నియోజకవర్గంలో పట్టు కోసం తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందట. తాజా మాజీలు సయ్యంటే సయ్యనడం చూస్తుంటే ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు ఇంకెలాంటి పాలిటిక్స్ చూడాల్సి వస్తుందోనంటూ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.